ఇక అసలు యాక్చువల్గా ఇటువంటివి జరుగుతుంటాయి, ఇటువంటివి జరగొద్దు అసలు యాక్చువల్గా. అంటే చనిపోతే భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషయం ఇచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుందట చూసుకొని. భర్త చచ్చిపోయిందని చెప్పేసి పిల్లలకు విషయం ఇచ్చి ఇట్లా ఇది ఇట్లా కుటుంబాలు ఇట్లయితే ఎట్లుంటుంది లెక్క. ధైర్యంగా ఉండాలి, ఇప్పుడు ఏదొచ్చినా తట్టుకునేటట్టుగా ఉండాలి. పిల్లల్ని చంపి నువ్వు వస్తే ఏమొస్తావు ఇప్పుడు ఇట్లా. కూతురు మృతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్ట కొడుకు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో విషాదం. ఇగో భార్య చచ్చిపోయిందని చెప్పేసి 3 పిల్లలకు విషయం ఇచ్చి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఏదిడే ఎక్కడ చిన్నారులో ఆలనా పాలన ఆర్థిక ఇబ్బందులతోటి దారుణం చేసుకున్నట్ట ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ నాగర్ కర్నూలులో ఒకటి, తర్వాత నంద్యాలలో ఒకటి. భార్య చచ్చిపోయినది భర్త, భర్త చచ్చిపోయినది భార్య. ప్రేమలు ఉండాలి, లేకపోతే ఇవన్నీ ఉండాలి, కానీ ఇట్లా చచ్చిపోతే పరిష్కారం అవుతాయా? పిల్లల్ని చంపి మళ్ళీ మీరు